ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బాటలు పరుచుకుంటున్న భారత్ ఇవాళ భారీ స్థాయిలో బడ్జెట్ ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో 48.21 లక్షల కోట్లతో కేంద్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లు కాగా ద్రవ్యలోటు 4.3% ఉండొచ్చని అంచనాలు వెలువరించారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా చూపించారు. ఇక ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ బంగారం, వెండి కొనాలనుకునే వారికి తీపి కబురు వినిపించారు. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. బంగారం, వెండిపై 6% సుంకం తగ్గించిన కేంద్రం ప్లాటినంపై 6.4% మేర సుంకం తగ్గిస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటన చేసింది. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.